నమస్కారం, డిటివి న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తిరుపతి విజయ సంకల్ప సభలో జనసేనాని గర్జన. 2 ఏళ్ల కూటమి పాలనపై పవన్ కళ్యాణ్ మైండ్ బ్లాకింగ్ స్పీచ్. ఇరవై 21 సీట్లతో మేము రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసమే ఆనాడు పెద్ద మనసుతో త్యాగం చేశాం. రేవంత్ రెడ్డి ముమ్మాటికి ఢిల్లీ పేమెంట్ కోటా ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు. డెహ్రాడూన్ ఐఎంఏలో కనుల పండుగ పాసింగ్ అవుట్ పెరేడ్. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్లు మైల్ స్టోన్ పూర్తి చేసుకున్న వేళ తిరుపతి విజయ సంకల్ప సభ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. గత ప్రభుత్వ నియంతృత్వ విధ్వంసక పాలనపై ప్రజాస్వామ్యం సాధించిన మహా విజయమే ఈ కూటమి ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. ఈ కూటమి కేవలం అధికారం పంచుకోవడం కోసం ఏర్పడింది కాదని, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, సర్వతోముఖాభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం ఏకైక లక్ష్యంగా పనిచేస్తుందని ఉద్ఘాటించారు. తిరుపతి బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాము గడిచిన 2 ఏళ్లలో సాధించిన గ్రామీణ ప్రగతిని సభ ముందుంచారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో సాధించిన అసాధారణ విజయాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్రామస్థాయి నాయకత్వమే రేపటి దేశ నాయకత్వానికి బలమైన పునాది కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్ఫూర్తిని సాకారం చేసేందుకు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేస్తామని, నిధులు విధులను సక్రమంగా కేటాయించి గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడిందని సగర్వంగా ప్రకటించారు. ఓట్ల రాజకీయం కంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా సాగిన పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల సుపరిపాలనపై క్షేత్రస్థాయిలో ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభ వేదికగా పొత్తులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో మారుమోగుతున్నాయి. గత ఎన్నికల్లో జనసేన కేవలం 21 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడంపై అప్పట్లో వచ్చిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాము 21 సీట్లతో రాజీ పడలేదని, కేవలం రాష్ట్ర శ్రేయస్ కోసం, ప్రజల భవిష్యత్ కోసమే సీట్లను తగ్గించుకుంటూ పెద్ద మనసుతో త్యాగం చేశామని పవన్ స్పష్టం చేశారు. ఆ త్యాగానికి ప్రజలు 100% స్ట్రైక్ రేట్ విజయంతో అద్భుతమైన తీర్పునిచ్చారని ఆయన గుర్తు చేశారు. తిరుపతిలో నిర్వహించిన కూటమి భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ సీట్ల పంపిణీ సమయంలో తనపై, జనసేన పార్టీపై చాలా మంది చాలా రకాలుగా వ్యంగ్యాస్త్రాలు విసిరారని,
తక్కువ సీట్లకు ఒప్పుకున్నానంటూ విమర్శించారని గుర్తు చేశారు. అయితే నాటి తమ నిర్ణయం వెనుక వ్యక్తిగత స్వార్థం లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగించిన అరాచక పాలన అంతమొందించడమే లక్ష్యంగా తాము ఒక అడుగు వెనక్కి వేశామని వివరించారు. ప్రజలు కేవలం ఓటు వేయలేదని, ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త చరిత్రను లిఖించారని హర్షం వ్యక్తం చేశారు. పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ జనసేన జెండాను ఎగురవేసి విమర్శకుల నోళ్లు మూయించామని పవన్ ఉద్ఘాటించారు. ప్రజలిచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు ఒక తరం భవిష్యత్తుకు బలమైన నమ్మకాన్ని ఇచ్చిందని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు పవన్ ప్రకటించారు. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్దిపెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. నగర ప్రజలు పడుతున్న ఘోరమైన అవస్థలకు ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యమే కారణమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. నందినగర్ నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేయడం వల్లే నగరంలో ట్రాఫిక్ జామ్లు విపరీతంగా పెరిగాయన్నారు. ఒకవేళ మెట్రో ఉండి ఉంటే 18 నెలల్లోనే పూర్తి స్థాయి లక్షలాది మందికి ఉపశమనం లభించేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు డబ్బులకే అమ్ముడుపోతున్నాయని, ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ వాస్తవాన్ని ఒప్పుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో పీసీసీ పదవిని, ఆ తర్వాత సీఎం పదవిని పైసలకే కొనుక్కున్నారని, రేవంత్ రెడ్డి ముమ్మాటికి పేమెంట్ కోటా ముఖ్యమంత్రిని, ఆయనది రెగ్యులర్ సీట్ కాదు, కేవలం రెన్యువల్ సీట్ అని, ప్రతి నెల ఢిల్లీకి డబ్బులు మూటలు పంపితేనే ఆయన కుర్చీ ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇక రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, మానసిక రోగి మాత్రమే హిట్లర్ హంతక ముఠాను ఆదర్శంగా తీసుకుంటాడు, గాజా తరహా విధ్వంసం సృష్టిస్తానని మాట్లాడతాడని మండిపడ్డారు. చదువుకున్న మంత్రి శ్రీధర్ బాబు ఈ వ్యాఖ్యలు సమర్థించడం చూస్తే జాలి కలుగుతుందన్నారు. తాము గతంలో 100 చెరువులు బాగు చేసి ఎస్ఎన్డిపి ద్వారా వరదలు ఆపితే ఎప్పుడు ఫోదులు కొట్టలేదని, రేవంత్ రెడ్డి మాత్రం మున్సిపల్ శాఖను గాలి కొదిలేసి ఉన్న సిటీని ముంచేస్తూ ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ ఓటమికి సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తారని, ఆ బ్లాక్ షీప్స్ ఎవరో రాహుల్ గాంధీ తేల్చుకోవాలని కేటీఆర్ హేతో పలికారు. కాంగ్రెస్ కంపు రాజకీయాల్లోకి బీఆర్ఎస్ ను లాగొద్దని హెచ్చరించారు. తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అక్రమాల ఊపులోకి నెట్టేస్తోందో బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పక్కా ఆధారాలతో సహా బట్టబయల్చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ పనులకు సంబంధించి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వ అధికారిక డిపిఆర్ అప్రూవల్ లేదు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అసలే లేదు. అయినా సరే రూల్స్ అన్నింటినీ తొంగలతోకి కాంగ్రెస్ లీడర్లు తమకు కావాల్సిన వారికి టెండర్లు కట్టబెట్టారని హరీష్ రావు సంచలన ఆరోపణ చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల సింగరేణిపై ఏడాదికి ఏకంగా 750 కోట్ల రూపాయలు, అంటే రోజుకు 2.5 కోట్ల రూపాయలు చొప్పున అదనపు నష్టం భారం పడుతోందని ఆయన లెక్కలతో సహా నిరూపించారు. ఏడాదిన్నర గడుస్తున్న జైపూర్ థర్మల్ ప్లాంట్ విస్తరణ పనులకు సంబంధించిన డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని హరీష్ రావు తెలిపారు. అసలు అనుమతులే లేనప్పుడు టెండర్లు ఎలా పిలుస్తారని, ఈ పనుల పర్యవేక్షణ కోసం ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని తెచ్చి జైపూర్లో ఎందుకు నియమించారని ఆయన ప్రశ్నించారు. ఎన్టీపీసీ అత్యంత తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా దాన్ని పక్కన పెట్టి ఇక్కడ పనులు చేపట్టడం వెనుక భారీ కమిషన్ల దందా దాగుందన్నారు. అంతేకాకుండా మరో షాకింగ్ విషయం ఏంటంటే, రాజస్థాన్ ప్రభుత్వం తనకి 24% వాటా ఇస్తున్నందుకు గాను భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని జైసల్మేర్లో 1400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయించిందని, బొగ్గు తవ్వే సింగరేణి సంస్థ అక్కడికి వెళ్లి ఆ బోర్డర్ ఎడారిలో సోలార్ ప్లాంట్ పెట్టాల్సిన అవసరం వచ్చిందని, అసలు ఈ ప్లాంట్ ఎవరి స్వార్థం కోసం పెట్టిస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు నిలదీశారు. ఒకప్పుడు 1000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లతో లాభాల్లో నడిచిన సింగరేణిని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవర్ డ్రాప్ల పరిధిలోకి నెట్టేసిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. జైపూర్ థర్మల్ ప్రాజెక్ట్, జైసల్మేర్ సోలార్ టెండర్లపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జైపూర్ పవర్ స్కామ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్. సరే, మీకు తెలుసు జైపూర్లో కూడా ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టింది సింగరేణి. 800 मेगावाट का एक प्लांट लगाया సింగరేణి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకొక పవర్ ప్లాంట్ పెట్టాం 800 మెగావాట్లని స్టార్ట్ చేసింది. సరే, ఎప్పుడైనా ఒక పవర్ ప్లాంట్ పెడితే ఆ తయారైన కరెంటు, ఉత్పత్తి అయిన కరెంటు ఎవరు కొంటారు అనేది పీపీఏ, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని చేసుకుంటాం. మరి వీళ్ళు జైపూర్లో 800 మెగావాట్ల ప్లాంట్ పెడితే రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ జరగలే. డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం అగ్రీ కాలే, అంటే దానికి ఆమోదం చెప్పలే. డిపిఆర్ కు ఆమోదం లేదు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు. కానీ టెండర్లు పిలిచిండ్రు, వాళ్ళు అనుకున్న వాళ్ళకు కట్టబెట్టిండ్రు, పనులు స్టార్ట్ చేసిండ్రు. సంవత్సరంన్నర అయింది. ఏడాదిని అర్థమైనా ఇంతవరకు
డిపిఆర్కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేదు, ఏ విద్యుత్ సంస్థతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు. కరెంటు తయారైతే నేను కొంటాను ఎవడో చెప్పాలి కదనే. ఎవడన్నా కొనేది ఉంటేనే బ్యాంకులు అప్పిస్తాయి, బ్యాంక్ అప్పిస్తేనే నువ్వు పవర్ ప్లాంట్ కడతావు. మరి పీపీఏ లేదు, డిపిఆర్ ఆమోదం లేదు, టెండర్ పిలిచిండ్రు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేక నడిమిట్లా ఆగిపోయింది. జైపూర్కు పోయిందిగా, రాజస్థాన్ రాష్ట్రానికి పోయింది. 76-24 అని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసిండ్రు. 76 తెలంగాణ, 24 రాజస్థాన్ ప్రభుత్వం. 76 తెలంగాణ అంటే 76 సింగరేణి, 24 రాజస్థాన్ ప్రభుత్వం. మరి ఆ రాజస్థాన్ ప్రభుత్వం 24% అంటే 24% పెట్టుబడి పెట్టాలన్నా వద్దా? వాళ్ళెంత తెలివి కల్లోళ్ళు జైపూర్ వాళ్ళు అంటే రాజస్థాన్ గవర్నమెంట్. మేము వాళ్ళు తెలివి కల్లోళ్ళు కాదు, మనోళ్ళ కమిషన్ల ఆశ. రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మా 24% వాటా కింద పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ జిల్లాల ఆ ఎడార్ల మీకు 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి జాగా ఇస్తాము. సింగరేణోడట పోయి పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ల భారత సైన్యంలోకి సరికొత్త పరాక్రమం తోడైంది. డెహ్రాడూన్లోని ప్రసిద్ధ ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ ఇవాళ కన్నుల పండుగ జరిగింది. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చారిత్రాత్మక పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్ల సైనిక విన్యాసాలను సమీక్షించారు. అకాడమీలో కఠిన శిక్షణ పూర్తి చేసుకుని దేశ రక్షణ బాధ్యతలను భుజానికెత్తుకోవడానికి సిద్ధమైన యువ సైనిక అధికారులను చూసి దేశం గర్విస్తుందంటూ ఈ సందర్భంగా రాష్ట్రపతి వారిని కొనియాడారు. ఐఎంఏ డెహ్రాడూన్ మైదానంలో జరిగిన ఈ పాసింగ్ అవుట్ పరేడ్ లో 158వ రెగ్యులర్ కోర్స్, అలాగే 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చెందిన వందలాది మంది క్యాడెట్లు అత్యంత ఆకర్షణీయమైన రీతిలో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. అకాడమీ ప్రతిష్టాత్మక అవార్డులను రాష్ట్రపతి ముర్ము ప్రతిభ కనబర్చిన యువ అధికారులకు స్వయంగా అందజేశారు. అనంతరం ఆమె క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న ప్రపంచ సాంకేతికతకు అనుగుణంగా మన సాయుధ దళాలు ఆధునీకరణ వైపు దూసుకుపోతున్నాయని, ఈ తరుణంలో సరిహద్దుల రక్షణతో పాటు అంతర్గత భద్రతను కాపాడడంలో యువాధికారుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో దేశ సేవ నిబద్ధతలను అత్యున్నతంగా చాటాలని పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మక ఐఎంఏ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ యువ కమాండర్లు రేపటి నుండి దేశంలోని వివిధ రక్షణ సరిహద్దు పోస్టులలో విధుల్లో చేరనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్న ఈ ఐఎంఏ పరేడ్ లైవ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దేశభక్తిని ఉరకతెత్తిస్తున్నాయి.
టెక్నాలజీ పెరుగుతుంటే దాంతో పాటు సైబర్ నేలగాళ్ల మోసాలు కూడా కొత్త పంతలు తొక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్లని సైబర్ కేటగాళ్లు వాడుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి సీఎం మంత్రి తరహాలోనే బాధితుడికి వాట్సాప్ వీడియో కాల్ చేసి నమ్మించారు. విశాఖపట్నంలో వెలుచుతున్న ఈ హైటెక్ సైబర్ ఫ్రాడ్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. విశాఖపట్నం సీతంపేట పరిధిలో నివసించే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి కొంతకాలంగా ఒక భూ వివాదం నడుస్తోంది. ఈ సమస్యను తామే స్వయంగా పరిష్కరిస్తామంటూ సైబర్ నేరగాళ్లు రంగంలో దిగారు. బాధితుడిని పూర్తిగా నమ్మించేందుకు నిందితులు ఏఐ టెక్నాలజీతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ముఖాలను, వారి గొంతులను క్లోనింగ్ చేసి నేరుగా వీడియో కాల్స్ చేశారు. స్క్రీన్ పై కనిపిస్తున్నది నిజంగానే ముఖ్యమంత్రి మరియు మంత్రి అని నమ్మిన శ్రీనివాసరెడ్డి సదరు కేటుగాళ్లు అడిగినట్లుగా దశల వారీగా దాదాపు 80,000 రూపాయలను వారి ఖాతాలో బదిలీ చేశాడు. ఆ తర్వాత వారు స్పందించకపోవడంతో తాను ఘోరంగా మోసపోయానని గ్రహించిన బాధితులు ఇవాళ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు. టెక్నాలజీ సాయంతో నకిలీ వీడియో కాల్ సృష్టించి అధికారిక పెద్దల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న ఈ గ్యాంగ్ వెనుక ఎవరున్నారని కోణంలో వైజాగ్ పోలీసులు ఐపీ అడ్రస్లు, బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఇలాంటి మోసపూరిత ఏఐ వీడియో కాల్స్ పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సార్ నమస్తే సార్. సార్ సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. ఏలూరు జిల్లా నూజివీడులో నిన్న జరిగిన ఒక పొలిటికల్ ర్యాలీ చివరికి గంజాయి బ్యాచ్ గ్యాంగ్ వార్గా మారి ఘోర రచ్చకు దారితీసింది. నూజివీడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన కొందరు యువకులు మధ్య డబ్బుల పంపిణీ వ్యవహారం కూడవ మొదలైంది. ఇచ్చిన డబ్బుల్లో తేడాలు రావడంతో అప్పటికే గంజాయి మత్తులో ఊగిపోతున్న యువకులు అగ్రంతో ఊగిపోయారు. చేతుల్లో ఉన్న పార్టీ జెండా కర్రలను ఆయుధాలుగా మార్చుకుని నడి రోడ్డుపై ఒకరినొకరు చావబాదుకున్నారు. పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ర్యాలీకి జనాన్ని, ముఖ్యంగా యువతను తరలించేందుకు పెద్ద ఎత్తున డబ్బులు ఎరవేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ర్యాలీ ముగిసిన తర్వాత కొందరు స్థానిక లీడర్లు యువతకి ఇచ్చిన డబ్బుల పంపిణీలో తీవ్రమైన తేడాలు వచ్చాయి. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సదరు యువకులు అప్పటికే గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల మత్తులో ఉండడంతో విచక్షణ కోల్పోయారు. పార్టీకి సంబంధించిన జెండా కర్రలను పీకేసి ఒకరి తరలు ఒకరు పగలు కొట్టుకునేలా దాడులు చేసుకున్నారు. నడి రోడ్డుపై సామాన్య ప్రజలు చూస్తుండగానే ఈ గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. రాజకీయ ర్యాలీలో యువతను ఈ రకంగా గంజాయి మత్తుకు బానిసలైన వారిని వాడుకోవడం, చివరికి అది ఇలాంటి హింసకు దారితీయడంపై నూజివీడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలు నడి రోడ్డుపై శాంతి భద్రతకు విఘాతం కలిగించిన ఈ గంజాయి బ్యాచ్ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చచ్చిపోయాడు. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం ఈదురుగాల ధాటికి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. ఇక్కడ చారిత్రాత్మక యునానీ టిబ్స్ ఆసుపత్రి కాంపౌండ్ లో ఉన్న శతాబ్దాల నాటి ఒక భారీ వృక్షం ఒక్కసారిగా నేలకూరింది. ఈ ప్రమాదంలో అక్కడ పార్క్ చేస్తున్న పలు ద్విచక్ర వాహనాలు, కార్లు పూర్తిగా నలిగిపోయి తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే స్థానిక కార్వాన్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. గత కొన్ని గంటలుగా పాత బస్తీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి యునానీ ఆసుపత్రి వద్ద ఉన్న పురాతన చెట్టు వేళ్లు బలహీనపడి ఒక్కసారిగా రోడ్డుపైకి విరిపడింది. నిరంతరం రద్దీగా ఉండే ప్రాంతంలో చెట్టు కూలి సమయంలో రోగులు, ప్రజలు ఎవరూ అక్కడ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం త్రుట్లో తప్పింది. అయితే ఆసుపత్రి సిబ్బంది, సందర్శకులు పార్క్ చేసిన వాహనాలు మాత్రం దీని కింద నలిగిపోయాయి. ఘటన జరిగిన వెంటనే అలర్ట్ అయిన ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు మున్సిపల్ సిబ్బందిని ఘటనా స్థలానికి రప్పించారు. యుద్ధ ప్రాతిపదికన ఆధునిక కట్టర్ల సహాయంతో చెట్టు కొమ్మలు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేయించారు. వర్షాల నేపథ్యంలో పాత బస్తీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా పాత కట్టడాలు, బలహీనమైన చెట్ల కింద వాహనాలు పార్క్ చేసేవారు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే స్పందించి రోడ్డును పునరుద్ధరించిన ఎమ్మెల్యే మరియు జీహెచ్ఎంసీ సిబ్బందిని స్థానికులు అభినందిస్తున్నారు. इधर सेंटर में लगा इससे इससे वाटर 4 महीने वैसे हाँ ले लिए फोटो हाँ
హనుమకొండ జిల్లాలో తీవ్ర ఉధృతి చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలో హైడ్రా మార్క్ కూల్చివేతలు ఏ రకంగా జరిగాయో సరిగ్గా అదే తరహాలో హనుమకొండలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం జేసీబీలను రంగంలోకి దించింది. చారిత్రాత్మక భద్రకాళి అమ్మవారి ఆలయ సమీపంలో పేదలు నిర్మించుకున్న గుడిసెలను మున్సిపల్ కూడా అధికారులు ఉదయాన్నే భారీ పోలీస్ బలగాలతో వచ్చి కూల్చివేయడం స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. హైకోర్టు నుండి స్పష్టమైన స్టేటస్ కు ఆర్డర్ ఉన్నప్పటికీ శని ఆదివారాలు కోర్టులకు సెలవు కావడాన్ని చూసుకుని అధికారులు ఈ దౌర్జన్యాన్ని ప్లాన్ చేస్తారని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. వరంగల్ నగర నడిబొడ్డున ఉన్న భద్రకాళి ఆలయ పరిసరాల్లోని ప్రభుత్వ భూముల్లో వెలసిన గుడిసెలను ఖాళీ చేయించేందుకు అధికారులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై బాధితులు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గతంలోనే ఈ గుడిసెలను కూల్చివేస్తామని బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. కోర్టులు మూసి ఉండే వీకెండ్ చూసుకుని ఎమ్మెల్యే అండతోనే స్థానిక కాంగ్రెస్ నాయకులు దగ్గరుండే అధికారులతో ఈ దౌర్జన్యాన్ని సహకరించారని గుడిసెవాసులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్న తమను ఒక్క రాత్రిలో రోడ్డున పడేశారని, కనీసం సామాన్లు సర్దుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా జేసీబీలతో ఇళ్లను కూల్చేస్తారని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ పేదల పొట్టకొడుతున్నారంటూ ప్రతిపక్ష నేతలు కూడా ఈ కూల్చివేతలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం హనుమకొండలో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ భోగి ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా ముగింపు దశకు చేరుకుంది. రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారి, బైకర్ వంటి విభిన్నమైన సినిమాలతో సందర్శించిన శర్వానంద్ ఈసారి భోగితో ఫుల్ లెంగ్త్ రా అండ్ రస్టిక్ యాక్షన్ మోడ్ లోకి మారిపోయారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన హై వోల్టేజ్ ఎమోషనల్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తోంది. దీనికోసం ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే పర్యవేక్షణలో ఒక భారీ సెట్ నిర్మించారు. స్టార్ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో దాదాపు 20 రోజుల పాటు నాన్ స్టాప్ గా సాగే ఈ మెగా యాక్షన్ షెడ్యూల్ తో భోగి టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. ఈ చిత్రంలో శర్వానంద్ గంగా అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా అనుపమ పరమేశ్వరన్, కందుల సులోచన రాణిగా, డింపుల్ హాయతి, మందారం అనే బోల్డ్ క్యారెక్టర్లు మెరిసిపోనున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ ముగియగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి రాఖీ పౌర్ణమి పండుగ సీజన్ ను టార్గెట్ చేస్తూ ఆగస్టు 28న తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ రా అండ్ డ్రస్టిక్ మూవీ శర్వానంద్ కెరీర్ లోని ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఆర్థిక పరిణామాల కారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే పత్తి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ₹500 పెరిగి 1,49,080కి చేరింది. అలాగే సామాన్యుల ఆభరణాల తయారీకి ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తులంపై 450 పెరిగి 1,36,650 వద్ద పలుకుతోంది. ఇక అటు వెండి ధరల విషయానికి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కిలో వెండి ధర ఏకంగా ఒకే రోజు ₹5,000 ఎగబాకి 2,70,000గా నమోదైన రికార్డు సృష్టించింది. అంతర్జాతీయంగా పారిశ్రామిక అవసరాలకు డిమాండ్ పెరగడమే వెండి ఈ స్థాయిలో దూసుకుపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, స్థానిక ప్రాంతాలను బట్టి అలాగే జ్యువెలరీ షోరూంల మేకింగ్ ఛార్జీలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ను వర్షాలు ముంచెత్తున్నాయి. గత 2 రోజులుగా నగర వ్యాప్తంగా కురిసిన భారీ కుండపోత వర్షాలు ఇప్పుడు మృత్యుపాతాలుగా మారుతున్నాయి. వానల ధాటికి నగరంలో వేర్వేరు ప్రమాదాల్లో కేవలం 48 గంటల వ్యవధిలోనే 4 ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అటు రాజేంద్రనగర్, అత్తాపూర్, అల్వాల్, పాతబస్తీ పరిసర ప్రాంతాలు వర్షాల ధాటికి అల్లకల్లోలమయ్యాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన మున్సిపల్ మరియు విపత్తు నిర్వహణ అధికారులు నగరవాసులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని హై అలర్ట్ జారీ చేశారు. మొన్న పాతబస్తీలో కురిసిన వర్షానికి విద్యుత్ వైర్లు తెగిపడి 2 కరెంటు షాక్తో చనిపోగా నేడు తెల్లవారుజామున అల్వాల్లో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షానికి విరిగిపడిన చెట్టు కొమ్మలను తొలగిస్తున్న క్రమంలో పక్కనే ఉన్న లైవ్ కరెంట్ వైర్లు తగిలి తండ్రి కూతుళ్లైన సందీప్, ప్రీతిక అక్కడికక్కడే కరెంట్ షాక్తో మరణించారు. ఈ ప్రమాదంలో సందీప్ భార్య కూడా తీవ్ర గాయాలయ్యాయి. కరెంటు వైర్ల పక్కనే ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న రాత్రి అత్తాపూర్లో ఒక ప్రహారీ కూడా ఫంక్షన్ హాల్ రూప్ టాప్ ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికులు కొనుక్కు లేకుండా గడిపారు. నిన్న కురిసిన వర్షానికి రాజేంద్రనగర్లో అత్యధికంగా 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా శాస్త్రీపురంలో 60, మైలార్దేవపల్లిలో 56 పట్టింది. అత్తాపూర్లో 50.3, బంజారాహిల్స్ లో 40.5 మిల్లీమీటర్లు చెప్పిన భారీ వర్షపాతం నమోదైంది. నగర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నందున శిథిలావస్థలో ఉన్న పురాతన ఇళ్లు, బలహీనమైన రక్షణ గోడల పరిసరాల్లో ప్రజలెవరూ ఉండొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై నీరు నిలిచిన చోట మ్యాన్ హోల్స్, తెగిపడిన కరెంటు వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర సహాయం కావాల్సి వస్తే తక్షణమే మున్సిపల్ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.
ఏబీ బులెటిన్ విశేష నమస్కారం.